ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కానిస్టేబుల్ అభ్యర్థులు. సో సార్, మేము చెప్పేది ఏంటంటే, మాకు నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఇప్పుడు 2024 దగ్గరకు వచ్చింది. మాకు మెడికల్ పరీక్షలు కాలేదు. ఓలోలో వచ్చి ఏమేమో కేసులు వేస్తున్నారు. అండ్ అది కోర్ట్ ఇష్యూ, కోర్ట్ సబ్జుడిస్ మ్యాటర్ ఉన్నప్పుడు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. సో మేము ఇట్లా ఇన్వాల్వ్ కావట్లేము. కానీ ఈ మధ్యలో ఈ వారం రోజుల నుంచి ఏమైతే దుష్ప్రచారాలు ఎక్కువవుతున్నాయి మా నోటిఫికేషన్ మీద. తప్పుల తడకాలు ఉన్నాయని, ఓలోలో ఏవేవో కేసెస్ వేసి మమ్మల్ని బదనాం చేసి, మేము అందరం మెరిట్ స్టూడెంట్స్. మేము గవర్నమెంట్ పెట్టిన ప్రతి ఒక్క ఆంక్షలని మేము దాటుకొని వచ్చినాం. ఇప్పుడు మాకు రిజల్ట్ వచ్చి 2 months అవుతున్నా మాకు మెడికల్ పరీక్షలు అవుతలేదు. దానికి ఇప్పుడు ఉన్న ఎవరైతే సోకాల్ నిరుద్యోగులని, ఎవరైతే యాంటీ గవర్నమెంట్ ఇప్పుడు మాకు అగెన్స్ట్ ఉన్న వాళ్ళందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. ఎప్పుడైనా క్వాలిఫైడ్ రేషియో చూసుకొని నాట్ క్వాలిఫైడ్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మాకేం చేస్తున్నారు అంటే మనశ్శాంతి ఇవ్వట్లేదు, ఎవరు మమ్మల్ని మనోవేదనకి గురి చేస్తున్నారు. సో మేము తెలియజేసేది ఏంటంటే, జల్దీ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మాకు ట్రైనింగ్ పంపాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేసిందంటే, ఇప్పుడు మార్చ్లో ఇంకో నోటిఫికేషన్ ఇస్తున్నది. ఇప్పుడు చాలామంది అగెన్స్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రీప్రిలిమ్స్ కావాలని అంటున్నారు కదా చాలా మ్యాక్సిమం మంది. మీకు కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, మా మూతికాడి కూడి ఎందుకు గుంజుకుందామని చూస్తున్నారో మాకు అర్థమవుతలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ అన్న గారికి అండ్ హోల్ క్యాబినెట్కి మేము తెలియజేసేది ఏంటంటే, మమ్మల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ట్రైనింగ్ పంపించాలి. అండ్ సివిల్, ఏఆర్, ఎక్సైజ్ అందరితో పాటు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అని ఇట్లా ట్రైనింగ్కి పంపించాలని కోరుకుంటున్నాం. టీఎస్ఎల్పీ ఐఆర్బీ బోర్డు నుంచి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయిన కానిస్టేబుల్ మేము మెరిట్ లిస్ట్లో వచ్చాము. మెరిట్ లిస్ట్లో రావడం జరిగింది. కానీ దానివల్ల దుష్ప్రచారాలు జరుపుతూ మా నోటిఫికేషన్ ముందు సాగనీయకుండా అనేక ఇబ్బందులు పెడుతూ ముందుకు మమ్మల్ని సాగనీయకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కావున మమ్మల్ని వెంటనే నోటిఫికేషన్ను ముందుకు సాగనిచ్చి మా మెడికల్ టెస్టు ఇంకా మరియు ఎస్బీ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ట్రైనింగ్ని ముగియాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగానే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ జియో 46 అని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకే కావాలని మనకి తెలంగాణ ఉద్యోగంలో చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పారు కదా. మరి నీళ్లు నిధులు నియామకాలు ఎవరి జిల్లాలు వాళ్ళకే చేద్దామని వచ్చినదే జియో 46. సమన్యాయం జరుగుతుంది కదా, ఎందుకు అడుగుతున్నారు మీరు 46 జియో క్యాన్సిల్ చేయాలని? తప్పు కదా. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకే అంటే ఎవరి జిల్లాలో ఉద్యోగాలు వాళ్ళకి వస్తే మీకు తప్పు అనిపిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కావున ఈ మెడికల్ను మరి ఎస్బీ ఎంక్వైరీని కంప్లీట్ చేసి టీఎస్ఎస్పీ వాళ్ళు ఏఆర్ మరి సివిల్ ఉద్యోగాలతో కొనసాగింపుగా ట్రైనింగ్ని పంపవలసిందిగా కోరుతున్నాను. We want justice. We want justice. కానిస్టేబుల్ నియామకాలు వెంటనే నియమించాలి.